చాటం ఒకేస్తే ఇది పట్టుకోవడం ఏం సార్ జై శ్రీరామ వాసుదేవ. ఒక వాక్యం చెప్దాము. ఒక ఆయన చెప్పాడు, గుడిలో కొబ్బరికాయ కొట్టకపోయినా పర్వాలేదు, రాన్లో తలకాయ మాత్రం కొట్టకండి. ఇంకొక శిష్యుడు ఏమన్నాడంటే, గురువు గారు నాయన కొబ్బరికాయ తీసుకెళ్ళి గుళ్ళో కొట్టేస్తామన్నాడు. వద్దు నాయన కొబ్బరికాయ మన ఇంట్లో కొట్టుకుంటే మంచిదన్నాడు కొడుకు. ఏమిరంటే అక్కడ కొడితే ఒక చిప్ప ఇస్తారు, మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటే 2 చిప్పలు మనకే ఉంటాయి అంటాడు. ఈ విధంగా కూడా కొంతమంది ఉంటారు, మీరంతా అటువంటి వాళ్ళు కాదు. ఒక్కసారి చెప్పండి, పత్రిజీ అండ మనకు ఉండగా చింతలన్నీ దండగా. పత్రిజీ అండ మనకుండగా చింతలన్నీ దండగా. చింతలెందుకు దండగా? పత్రిజీ అండ మనకుండగా ప్రతిదీ మనకు ఉన్నట్టే కదా. కాబట్టి చక్కటి విషయాలు అమ్మగారు చక్కగా కృషి చేస్తున్నారు. మా పోలీసు ఒక ఆయన ఉన్నాడు, పోలీసు ఆయన అక్కడ ఉన్నాడు, ఆయనే నాకు చెప్పాడు ఇట్లా కార్యక్రమం జరుగుతుంది, పేపర్ తీసుకొచ్చి మీరు తప్పకుండా రావాలి అంటే వచ్చేసాను. ఆయన మా ఇక్కడ నన్ను ఎవరు అంటున్నారు, అక్కడ ఆశ్రమం ఉంది, ఆశ్రమం ప్రక్కనే ఒక బిల్డింగ్లో కాపురం ఉంటున్నారు ఆయన. శ్రీ సుఖబ్రహ్మాశ్రమం ఇక్కడే టెంపుల్కు 1/2 కిలోమీటర్లో శ్రీ సుఖబ్రహ్మాశ్రమం ఉంటుంది. అక్కడ విద్యా ప్రకాశానంద స్వాముల వారని మా గురుదేవులు, వారికి 13 సంవత్సరాల నేను చిన్న వయసులో 13 సంవత్సరాల వయసులో వారి వెంటబడి వారి యొక్క సేవ చేసుకుంటూ తరించిపోయాను. వారు 108 గీతా ప్రవచనాలతో భారతదేశంలో చేశారని. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్, సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ గ్రౌండ్, ఈ విధంగా వారికి గీతా ప్రవచనాల్లో దాదాపు 1000 మంది 10,000 మంది వచ్చి కూర్చునేవాళ్ళు. ఆ రోజు కుర్చీలు లేవంతా కింద కూర్చునేవాళ్ళు. ఆ రోజుల్లో రికార్డు కూడా లేదు, సెల్లు ఇప్పుడు చేతులుండే కదా ఉండేదన్నీ, లేకుండా అప్పుడు తిరుపతి దేవస్థానం పివిఆర్కే ప్రసాద్ గారు ఈవో గారు పట్టుకొని సోమవారం ఉపన్యాసం రికార్డ్ చేయాలని పట్టుకొని చెప్పాను. అప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేట్ మెడ్రాస్ని పిలిపించి చేయించేశారు. కాబట్టి అవి ఉంటాయి. నేను శ్రీ సుఖబ్రహ్మాశ్రమం విద్యాప్రకాశ స్వాముల వారి శిష్యునిగా ఉన్నాను. ఇక్కడే శ్రీ సుఖబ్రహ్మాశ్రమం ఉంటుంది, నేను మేనేజర్గా అక్కడ ఉంటున్నాను. మీకు వీలున్నప్పుడు వచ్చి సుఖబ్రహ్మాశ్రమం చూసేసి వెళ్ళవచ్చును. మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం, అందరికీ ఆహ్వానము. ఇదిగో ఈయనే మంచివాడు, ఈయనకు గురూజీ పత్రిజీ ఆశీస్సులు దండిగా నిండుగా మెండుగా ఘనంగా బలంగా ఉండాలని కోరుకుంటూ మీరు త్వరలో ప్రమోషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఈయన నన్ను తీసుకొచ్చి ఇచ్చారు. శ్రీరామ వాసుదేవ శుభం భయ. మంచిది. ఈ మేడం గారు మంచి భక్తురాలు. చింత ఎందుకు దండగా, అన్నీ మీకు సమకూర్చేవారు అమ్మగారు ఉండగా. బయట ఉన్న వాళ్ళందరూ దయచేసి లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ భోజనాలు చేసిన వాళ్ళందరూ సార్ బయటికి వెళ్ళి అందరినీ లోపలికి రమ్మనండి. బయటికి వెళ్ళి సార్ మీరు బయటికి వెళ్ళి అందరినీ రమ్మనండి. ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. మళ్ళీ భోజనాలు ఎలా ఉన్నాయి? మరి అన్నదాత సుఖీభవ. మరి ఈ భోజన కార్యక్రమంలో ఎంతోమంది దాతలు మనకి సహకరిస్తే తప్ప మనం ఇంత మంచి భోజనం చేయలేదండి. మనకి ఈ భోజనం పెట్టిన ఈ అన్నదాతలందరికీ ఒకసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది మాస్టర్స్ సహాయ సహకారాలు ఉంటాయండి. ఏ ఒక్కరి వల్ల ఏది అవ్వదండి. ఎప్పుడూ కూడాను 10 మంది కలిస్తేనే ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కనపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కనపడని వాళ్ళు కొంతమంది ఉంటారు. కనపడినా కనపడకపోయినా ఈ కార్యక్రమానికి మనస వాచ కర్మణ ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించిన పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో నాకు నచ్చింది, నేను ఎక్కువ పాటించేది మాంసాహారం కోడిగుడ్డుతో సహా విసర్జించటం, శాకాహారమే శ్రేష్టము, శాకాహారంలోనూ పరిమిత ఆహారమే
అనేది ఉంది. చూడండి, స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చిందో. కోడిగుడ్డు తింటాం, మాంసం తిన్నాం, ఇది అది అని లేదు. ఏ జంతువు కనబడితే దాన్ని ఇందులో వేసేసాం. తెలీదు. ఇవన్నీ ఏంటంటే మనం తెలియక చేసిన పొరపాట్లు. తెలుసుకున్నాక సరిదిద్దుకున్నాం. నేను ఒకప్పుడు మాంసాహారం తిన్నదాన్నే, నేనేం పత్తిత్తులేం కాదు. ధ్యానంలోకి రాబోయే ముందే మాంసాహారం మానేసి ధ్యానంలోకి వచ్చానండి. రావడానికి టైం తీసుకున్నాను. ఎందుకు ఇంత టైం పట్టింది అని అంటే, మరి మనం ఎన్నో జీవుని చంపి లోపలేసాం కదా, వాటి కర్మ తాలూకా ఫలితాలు ఉంటాయి కదా, మనల్ని రాకుండా రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఒక మంచి కార్యానికి. అలా నేను కొన్నాటికి వచ్చి 24 రోజులు టైం తీసుకున్నాను ధ్యానంలోకి రావడానికి. వచ్చిన తర్వాత ధ్యానం చేశాను, ఆరోగ్యం బాగుంది. ఎందుకు ఇన్ని అనారోగ్యాలకి కారణం అంటే మనం తెలియక తీసుకునే మాంసాహారం. తెలియక అసలు మాంసాహారం ఎందుకు తింటున్నామంటే ఏం చెప్తాం? ఎవరు అలవాటు చేశారు అంటే అమ్మ నాన్న అలవాటు చేశారు. తర్వాత నేలకు 3 అంగుళాల నాలుక రుచి మరిగింది. 3 అంగుళాల నాలుక కోసం 6 అడుగుల దేహాన్ని, ఒక జన్మని వృధా చేసుకుంటున్నాం. చూడండి, పోనీ అదే రోజు తింటామా? అది కాదు. ఈ వారానికో 10 రోజులకో ఓ నెలకో. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి వండే పని లేకుండా అలా ఆన్లైన్లో ఆర్డర్లు పెడితే ఆడే తెచ్చేస్తున్నాడు, వేసేస్తున్నాం. ఆ మధ్యకాలంలో ఒక బేకరీ మీద కేసు పడింది. ఒక డబ్బాలో మనిషి ఏలొచ్చిందట. అంటే శవం, కాష్టంలో కావాల్సిన శవాలను తీసుకొచ్చి దానికి రంగులు పూసి మసాలాలు అద్ది డబ్బాలో వేస్తే లొట్టలేసుకుంటూ తింటున్నాడు ఈనాడు హైటెక్ మానవుడు. ఆది మానవుడి కాలంలో అలవాటైంది మనకి ఆహారం. ఇవాళ మరి ఇన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మనం శాస్త్రపరంగా, సాంకేతికంగా, విద్యపరంగా అట్లా ఎన్నో రంగాల్లో, ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందాం. కానీ ఆహార విషయంలో మాత్రం ఆది మానవుడిగా ఉండిపోయాము. ఇవాళ ఎన్ని పదవులు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా, మాంసాహారం తినే వాళ్ళ స్థితి ఏంటి అంటే ఆది మానవుడి స్థితి. భౌతికంగా వాళ్ళకి ఎన్నో హోదాలు ఉండొచ్చు, ఎన్నో పదవులు ఉండొచ్చు. ఆత్మస్థితి మారల. ఆత్మస్థితి మారాలి అంటే ఆహారం మానేయాలి. మనం ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటామో అలాంటి ఆలోచనలే ఉద్భవిస్తాయి మనలో. ఏ ఆలోచనలు అయితే మనలో వస్తాయో అలాంటి మాటలే మాట్లాడతాము. ఏ మాటలైతే మాట్లాడతామో అలాంటి పనులే చేస్తాము. ఏ పని చేస్తామో ఆ ఫలితమే మనం పొందుతాం. భూమిలో వేపెత్తున వేసి మామిడి చెట్టు రావాలంటే వస్తుందా? రాదు. వేపెత్తున వేస్తే వేప చెట్టే వచ్చింది. అలాగే భూమి మీద ఒక చెడు ఆలోచన చేసాం, చెడ్డ పని చేసాం, మనకి తిరిగి ఏమొస్తుంది? అదే వస్తుంది. మంచి అయితే రాదు. మంచి చేసాం, మంచి వస్తుంది. ఆ మంచి చెయ్యాలి అంటే మంచి మాటలు మాట్లాడాలి. మంచి మాటలు మాట్లాడాలి అంటే మంచి ఆలోచనలు రావాలి. మంచి ఆలోచనలు రావాలి అంటే మంచి శాకాహారం తీసుకోవాలి. భలే చదువుతారమ్మా, వారానికి 6 రోజులు తింటున్నాం మేము శాకాహారం, వారానికి ఒక్కరోజేగా మేము తినేది అని దీర్ఘాలు తీసేవాళ్ళు ఉన్నారు. ఆ ఒక్కరోజే, ఆ ఒక్క పని వల్లే మన జీవితం అంతా సున్నా అయిపోతుంది. ఇందాక సార్ చెప్పారు కదా, మీ బిడ్డలను అయితే చంపుకుంటారా అని. మరి భగవంతుడి దృష్టిలో ఆ 84 లక్షల జీవరాశులు సమానమే. ప్రతి జీవి యందు నేను ఉన్నాను అన్నాడు కృష్ణుడు. మరి మనం తినే ఆ కోడి, మేక, చేప వాటిలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరి తెలుసు, అందరికీ అన్నీ తెలుసు సబ్జెక్ట్ పరంగా. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికే చేయలేకపోతున్నాం. దానికి ఏంటి మార్గం అంటే ధ్యానం. ధ్యానం ధ్యానం ధ్యానం. ఆ ధ్యానం పిరమిడ్లో చేయాలి, ఆ ధ్యానం సామూహిక ధ్యానం చేయాలి. అప్పుడు మన అంతరంగంలో మార్పు అన్నది సంభవించి అది తినకూడదు అని మనకు అనిపించినప్పుడు మనం మానేస్తాం. ఇలా ఏదో ఒక సత్సంగాలో ఏదో పాపం అంట, కర్మ అంట అని అంటే ఈ ఊపిలో వెళ్తాం, గేట్ దాకా వెళ్తాం మానేద్దాం అని. వెళ్ళగానే చికెన్ షాప్ ఉండే 1 కిలో పట్టుకొని వెళ్ళి ఇంట్లో వండేస్తున్నాం. ఈ గేట్ వరకే ఉంటుంది. ఏది సత్సంగాల్లో చెప్పిన మాటలు వింటే, ధ్యానం చేసి వింటే ఆ ధ్యానంలో మన అంతరంగంలోంచి వచ్చిన మార్పు జీవితాంతం ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. తాత్కాలికమైన మార్పు కాదు, పర్మనెంట్ మార్పు కావాలి అంటే ధ్యానమే శరణ్యం. మరి ఈ మాంసాహారం తినటం వల్ల కొన్ని మంచి పనులకి మంచి ఆలోచన చేయలేకపోతున్నాం, మంచి మాటలు మాట్లాడలేకపోతున్నాం, మంచి కార్యాలకి వెళ్ళలేకపోతున్నాం.
మరి వీళ్ళకి ఎలా చెప్పాలి? ఎలా చెప్తే వీళ్ళు వింటారు? అంటే ఒకళ్ళు చెప్తే వినరు, ఇద్దరు చెప్తే వినరు. ఒక సామూహికంగా ఒక 100 మందో 10 200 మంది ఒక ర్యాలీ చేస్తే ఆ ర్యాలీ ద్వారా ఆ 200 మంది చెప్పే ఆ స్లోగన్స్ ద్వారా, ఆ వైబ్రేషన్ ద్వారా ఆ వాతావరణం మారుతుంది. ఇప్పుడు మనిషి చెప్పగానే వింటారా? అండి మాంసం మానేయండి అమ్మంటే వింటారా? అస్సలేను. ఇవాళ చెప్పిద్దిలే, ఇంకేదో రోగం ఉంది లోపల అందుకని మానేసింది, మనకు మాత్రం చెబుతుంది అంటారు. నేను అలాగే అనుకున్నామా, ఏంటి మాంసాహారం తినేవాళ్ళకి తెలిసిద్దండి అది మానేయడం ఎంత కష్టమో. బ్రాహ్మణులలో పుట్టిన వాళ్ళకి ఏముంది, వాళ్ళకి అలవాటు లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు. తినే అలవాటు ఉండి మానేసినోడు గొప్పోడు, ఆడు ఎవడన్నా అవనవండి కదా. 3 అంగుళాల నాలుగుని జయించాడంటే ఇంక ప్రపంచాన్ని జయించినట్టే. అలా మనం తెలుసుకొని ఈ ధ్యానం ద్వారా మాంసాహారాన్ని వదిలేసి ప్లస్ ర్యాలీల రూపంలో అందరికీ దానిలో అవేర్నెస్ని తీసుకొస్తున్నాం. తర్వాత శాకాహారమే తింటున్నాం, మాంసాహారాన్ని వదిలేసాం, శాకాహారాన్ని తింటున్నాం. ఈ శాకాహారంలో కూడా పరిమిత ఆహారము, తక్కువ. 3 పూటలు తినేవాళ్ళం 2 పూటలకు వచ్చాం, 2 పూటలు తినేవాళ్ళం 1 పూటకే వచ్చాం. ఇప్పుడు మధ్యాహ్నం తింటే రాత్రులు ఎవరు తింటలే, పండు పొలమ తిని పడుకుంటున్నారు. అంటే ఆహారం తగ్గిపోయింది కదా. సార్ ఒకప్పుడు క్లాసులో చెప్పారు, పౌర్ణమి రోజు పలావ్ వండుకొని తినండి, మిగిలిన రోజులు పలహారాలతో ఉండండి అన్నాడు. నేను పొరపాటుగా విన్నానా అని పక్కన అడిగా, ఏమంటే సార్ ఏం చెప్పారు అని. ఇదే చెప్పారు. అది ఏంటండి, ఎవరైనా నెలకొక రోజు ఉపవాసం ఉండమంటారు, పళ్ళు పొలాలు తినమని. ఈయన 29 రోజులు పళ్ళు పొలాలు అంటున్నారు. ఈయన భలే చదువుతాడు, ఏదో రోగాలు తగ్గుతాయి, ఈయన దగ్గరకు వస్తే ఈయన చదువుతున్నాడు అనుకున్నాను నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో. కానీ అదే వాస్తవం అయింది నా జీవితంలో. నేను ఈ మధ్యకాలంలో 137 డేస్ ఓన్లీ ఫ్రూట్స్తో ఉన్నా. ఆయన 29 రోజులు ఉండమంటే నేను 137 రోజులు ఫ్రూట్స్తో ఉన్నాను. ఎలా ఉండగలిగేదంటే ఉన్నా. అంటే మనిషికి సాధ్యం కాంది ఏదీ లేదు. గురువుగారు పెట్టిన పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో ప్రతి ఆదర్శ సూత్రము, ప్రతి వాక్యము, ప్రతి పదము, ప్రతి అక్షరము సత్యమే, పాసిబులే. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలో అప్లై అవ్వచ్చు, కానీ అది సత్యం. ఇప్పుడు మితాహారమే, అసలు ఆహారం లేకపోయినా ఉండగలుగుతాం. మొన్న గుంటూరులో 27 గంటలు ధ్యానం పెట్టారు. 27 గంటలు సింగిల్ సిట్టింగ్, వాటర్ కూడా తాకుండా బాత్రూమ్ కూడా లెగవకుండా కూర్చోగలిగాం. ఎలా సాధ్యమైంది అంటే మనం అనుకుంటే చేయగలుగుతాం. ప్రాక్టికల్గా నేను ధ్యానం చేసి నన్ను నేను ఇలా మార్చుకున్నాను, ఒక బుక్ చదివి నేను ఇలా మారాను, లేదా పౌర్ణమి ధ్యానం చేసి నేను ఇలా మారాను, లేదా ఇది ఆలోచించేదాన్ని ఈ ఆలోచన కట్ అయ్యింది అని ప్రాక్టికల్గా ఉన్న ఎక్స్పీరియన్సు కొత్త వాళ్ళకి ధ్యానంలోకి రావడానికి, వచ్చిన వాళ్ళు స్టాండ్ అవ్వటానికి ఒక మోటివేషన్ అవుతుంది. లేదా నాకు ధ్యానంలో వాళ్ళు కనిపించారు వీళ్ళు కనిపించారు, అవును వస్తాయి అనుభవాలు ఎవరికైనా. సార్ అందరి అనుభవాలు వినమన్నారు, వస్తాయి రకరకాల అనుభవాలు వస్తాయి. నాకు వచ్చిన అనుభవం ఇంకొకరికి రాదు, ఇంకొకరికి వచ్చిన అనుభవం ఇంకొకరికి రాదు. 100 మంది ఉంటే 100 రకాల అనుభవాలు. ఫస్ట్లో అందరూ చెప్తుండే వీళ్ళందరూ స్టోరీలు చెప్తున్నారు అనుకునేదాన్ని. మనకి ఏ అనుభవం రాదు. ఇదేంటండి అనుభవం రాదు, వాళ్ళేమో అనుభవం వస్తుంది, మరి వాళ్ళు గొప్ప వాళ్ళ నేను గొప్పదాన్ని ఎట్లాగంటే ఎవరికి ఏది కావాలో అది జరుగుతుంది ధ్యానంలో. ఆ సోల్కి అది అవసరం జరుగుతుంది, ఈ సోల్కి ఇది అవసరం లేదు ఇది జరగట్లేదు. ఎవరికి ఏది కావాలో శ్వాస మీద ధ్యాస పెడితే అది మాత్రం జరుగుతుంది. అందుకని అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సో మాంసాహారం నుంచి శాకాహారంలోకి వచ్చాం, శాకాహారంలోనూ పరిమిత ఆహారంలోకి వచ్చాం. మళ్ళీ దానిలో కూడా పళ్ళు పొలాలంటూ కొన్ని రోజులు ఫాస్టింగ్ ఉంటున్నాం. అంటే ఎప్పుడైతే ఆహారం తగ్గుతూ వచ్చిందో ధ్యాన స్థితి అన్నది ఎక్కువ పెరుగుతూ ఉంది. మనలో మనకే తెలియకుండా మన అంతరంగంలో నుంచి వచ్చే ఆలోచనల పరిధి, మన చైతన్యం పెరుగుతూ ఉంది. చైతన్యం అంటే ఏంటి? చాలామంది క్వశ్చన్ చేశారు నన్ను, చైతన్యం అంటే ఏంటి? పత్రిజీ మహిళా చైతన్యం అన్నారు కదా, అసలు ఆ చైతన్యం ఏంటి అన్నారు. చైతన్యం అంటే గంటలు కూర్చొని ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న సరికాని ఆలోచనలు మనల్ని వదిలేసినప్పుడు మన ఆలోచన పరిధి ఇదివరకు ఏంటి, నేను బాగుంటే చాలు, దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నాకు ఆ వరం కావాలని కోరుకొని వస్తాం. ఇంకొంచెం తర్వాత పిల్లలు పుట్టాక నా కుటుంబం బాగుండాలి, నా మొగుడు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా అత్తమామ బాగుండాలి, అమ్మ నా ఒక పరిధి పెరిగిందా లేదా?
నేను అన్న దగ్గర నుంచి ఒక 10 మంది కుటుంబం దాకా వచ్చాం. ఆలోచన పెరిగింది, అంటే చైతన్యం పెరిగింది. ఎప్పుడైతే నువ్వు 10 మంది కోసం, 100 మంది కోసం, 1000 మంది కోసం, విశ్వం కోసం నీ ఆలోచన విస్తరింప చేస్తావో ఆ విస్తరణే ఈ చైతన్యం. లేదు నేనే బాగుండాలి, నా వాళ్ళే బాగుండాలి, నేను చెప్పిందే వినాలంటే అదొక బౌండరీ, ఒక స్పీడ్ బ్రేకర్. మన చైతన్యానికి, మన ఎదుగుదలకి మనమే బౌండరీ తీసుకుంటాము. పత్రిసారి ఏం చేశారు, ఎవరు ఏం చెప్పినా అన్నారు. ఎందుకంటే ఎవరి కర్మ వాళ్ళది. మంచి చేసావా మంచి పొందుతాం, చెడు చేసావా చెడు. ఆ చెడు ద్వారా అనుభవం వచ్చాక నేను చెడు చేయకూడదు అనేది ఆడు నేర్చుకుంటాడు. అక్కడ నేను చెప్తే వింటాడా, వినరు అని చేయని అన్నారు. అంటే పత్రిసారి మనకి ఎలా అయితే ఒక స్వతంత్రాన్ని, ఒక స్వేచ్ఛని ఇచ్చారో, మనము ఎక్కడ ఏ బౌండరీలు అన్నవి లేకుండా ఎవరిష్టం వాళ్ళది కానివ్వండి, ఎవరు ఏది నేర్చుకోవాలో అదే వాళ్ళ జీవితంలో ఎదురవుతుంది. ఇప్పుడు ఒకరికి ఎదురైన సిచ్యువేషన్ నాకు ఎందుకు ఎదురవ్వలేదు అంటే అలాంటి సిచ్యువేషన్ నాకు అవసరం లేదు. ఆ సిచ్యువేషన్ ద్వారా వాళ్ళు నేర్చుకోవాలి కాబట్టి వాళ్ళకి అది వచ్చింది. నాకు ఎదురయ్యే సిచ్యువేషన్ నేను నేర్చుకోవాలి కాబట్టి నా జీవితంలో నాకు వచ్చింది. సో అది చైతన్యం అంటే. ఇక్కడ మహిళా చైతన్యం అంటే, ఇక్కడ మహిళ అంటే స్త్రీలని కాదండి, అందరిలో ఉన్నటువంటి స్త్రీతత్వం, ప్రేమ, దయ, జాలి, కాన్ఫిడెంట్, ఒక ప్యూరిటీ, ఒక డెడికేషన్, ఇవన్నీ ఇప్పటికున్న దానికన్నా ఇంకొంచెం పెంచుకోవాలి. ఇక్కడికి వచ్చి ధ్యానం చేసి ఈ 18 ఆదర్శ సూత్రాలు మాస్టర్లు చెప్పే ఒక్కొక్క అనుభవాన్ని విని, ఓ ఇలా చేస్తే ఇలా ఉంటాం, దీన్ని మానేద్దాం, దీన్ని వదిలేద్దాం, ఒక ఫోన్లో ఒక మెసేజ్ని ఎలా డిలీట్ చేస్తామో ఈ చైతన్యంలోకి వచ్చి ఇది కాదు. ఏ క్లాస్ అయినా సరే, ఇదనే కాదు, ఏ క్లాస్ అయినా, బుక్ చదివినా, ఏ క్లాస్ విన్నా మనకు అది కరెక్ట్ అనిపిస్తే దాన్ని ఆచరించాలి, రాంగ్ అనిపిస్తే వదిలేయగలగాలి. మన దౌర్భాగ్యం ఏంటి అంటే నష్టమైన, కష్టమైన పాతదాన్ని వదలలేం. చీర ఇలా అయిపోయిందబ్బా, బాగా తీసేద్దాం అనుకున్నాక ఏడాది కడతాం కదా. అంటే పాతదాని మీద మమకారాలు ఎక్కువ మనకి, అంటే దాని మీద అనుబంధాన్ని అలా పెంచుకున్నాం. అవి ఉండకూడదు, వద్దంటే వద్దంతే, అది సరికాదు, మన ఎదుగుదలకి అవరోధం అనుకున్నప్పుడు దాన్ని వదిలేయగలగాలి. మేమేం చేస్తున్నామంటే ఈ మాంసాహారం వల్ల ర్యాలీల ద్వారా ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలని ఎక్కువ ర్యాలీలు చేస్తా. ఎందుకు ర్యాలీలు చేస్తాను అంటే నాకు ఒక మాస్టర్ చెప్పారు క్లాస్లో, ధ్యానం చేస్తే పావలా లాభం అంట, ధ్యానం చెప్తే 10 రూపాయల లాభం అంట, మాంసాహారం మానేస్తే 30 లాభం అంట, మానమని చెప్తే రూపాయల లాభం అంట. మరి ఏది కావాలని అడిగితే ఏం కోరుకుంటామండి? రూపాయే కోరుకుంటాం. తక్కువ కోరుకోవడానికి మనం ఏమైనా పిచ్చాడమా కదా. నాకు చాలా ఆశ ఎక్కువ అండి, నాకు రూపాయే కావాలి. అందుకని కోరుకోవటం బాగానే ఉంది, కానీ మరి దానికి తగ్గది చెయ్యాలిగా, ర్యాలీలు చేయాలి. 2011లో ర్యాలీలు స్టార్ట్ చేసాం. దాన్ని అలా 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 పెంచుకుంటూ 2017లో చార్మినార్, హైదరాబాద్ చార్మినార్ తెలుసండి, చార్మినార్ ర్యాలీ స్టార్ట్ చేసాం. గత సంవత్సరం అయితే 10,000 మందితో ర్యాలీ చేసాం. ఇప్పుడు ఈ ఆగస్టు 15 కూడా ర్యాలీ ఉందండి. మీ ఊళ్ళల్లో ఎన్నో ర్యాలీలు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ర్యాలీల మీద అవేర్నెస్ పెరిగిందండి, అందరూ బాగా చేస్తున్నారు. ప్రతి ఊర్లో కూడా ఎవరు ఎన్ని ర్యాలీలు చేసినా హైదరాబాద్ చార్మినార్ దగ్గర ర్యాలీ చేస్తే ఆ కిక్కే వేరు. ఎందుకు అని అంటే ప్రతిరోజు ప్రతి మనిషి ఆ ఏరియాలో తినే ఆహారమే మాంసాహారం. బ్రాహ్మణ బజార్కి వెళ్ళి ఏం చెప్తామండి, చెప్పిన ఫలితం ఉంటుందా? మనకు ఆశ ఎక్కువ కదా, ఎక్కడ ఫలితం ఉంటుందో, ఎక్కడ లాభం ఉంటుందో అది చెయ్యాలి. మరి మనం మిగిలిన ర్యాలీలు సగం వాళ్ళు సగం వీళ్ళు ఉంటారు, కానీ చార్మినార్లో మొత్తం టోటల్గా మాంసాహారులే ఉంటారు. కాబట్టి ఆ ర్యాలీకి కిక్ ఎక్కువ అన్నది అందుకు. మనం చెప్పే ఆ స్లోగన్స్ ఆ ఫలితాన్ని తీసుకొస్తాయి. 2017లో ర్యాలీ చేస్తే 18లో 2 గంటలు ర్యాలీ చేసి వచ్చేసాం. 18లో పర్మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆఫీసర్ చెప్పాడు, గతంలో మీరు ఏ ఏరియాలో అయితే ర్యాలీ చేశారో అక్కడ క్రైమ్ రేట్ తగ్గింది అని. అప్పుడు అర్థమైందండి పిరమిడ్ మాస్టర్ యొక్క పాదం ఎంత శక్తివంతమైందో, పిరమిడ్ మాస్టర్ యొక్క గళం వాయిస్ ఎంత శక్తివంతమైందో. ఆనాడు రాముడి పాదం సోకి రాయి అహల్యగా మారిందట, మనం చూడలా. నాకేం 3వ కన్ను 4వ కన్ను లేదు చూద్దామంటే, వినటం వరకే నా పని.
మరి రాముడి పాదం సోకి రాయి అహల్యగా మారితే మరి వాళ్ళ పిరవడ మాస్టర్ల పాదం సోకి ఆ చార్మినార్ చుట్టుపక్కల మొత్తం శాకాహారం అవ్వాలి. అది పిరవడ మాస్టర్ యొక్క గొప్పతనం. పిరవడ మాస్టర్ యొక్క పాదం ఎంత శక్తివంతమైందో నాకు ఆ మాస్టర్ చెప్పిన తర్వాత అర్థమైందండి. మనం చెప్పే స్లోగన్స్ ఎంత వైబ్రేషన్ క్రియేట్ చేస్తాయో అర్థమైంది. అందుకనే ఎక్కడ ర్యాలీలు ఉన్నా మిస్ అవ్వద్దు. ఎక్కడ ఉన్నా సరే అవకాశం ఉంటే 100% వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే రూపాయి వచ్చింది కదా, రూపాయి కావాలి, అందరికీ కావాలంటే వెళ్ళాలి, తప్పదు. సృష్టిలో ఈ జన్మ మనం తీసుకుంది, ప్రతి పిరవడ మాస్టర్ జన్మ తీసుకుంది మాంసాహారం వద్దు, మాంసాహారం పాపాహారం, జీవహింస మహాపాపం అని చెప్పటానికే ఈ జన్మ తీసుకున్నాం. ఒకసారి పత్రి సార్ని ఒక ఆయన అడిగారు, సార్ మాంసాహారం అని పదం లేకుండా పాట పాడమని అంటున్నారు అని అన్నారు. కుర్చీలో కూర్చున్న ఆయన లెగిసి వెళ్ళిపోదాం పద, మనం వచ్చిందే ఆ పదం చెప్పటానికి, ఆ పదం చెప్పొద్దంటే మన భూమి మీద ఉండేందుకు ఇంకెళ్ళిపోదాం పద అన్నారు. అంటే అప్పుడు అర్థమైంది మనం వచ్చింది మాంసాహారం వద్దు అని చెప్పండి. చాలామంది అంటారు అది మాంసాహారం, అది నెగిటివ్, మీరే నెగిటివ్ని క్రియేట్ చేస్తున్నారా అని. అది వద్దు, లేదా ఇది కావాలి. ఏం కావాలి? దాని పేరు చెప్పాలిగా. వద్దు అన్నాం, ఏం వద్దు అది చెప్పాలి కదా. ఆ పదం చెప్పకుండా ఎలా చెప్తాము? అందుకని చాలామంది నాకు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి ఏదేదో చెప్తారు. ఏం లేదు, పత్రి గారు ఏదైతే చెప్పారో ప్రాక్టికల్గా పిరమిడ్ వచ్చింది ఆదర్శ సూత్రాలు ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు మీకు ఇచ్చాను చూడండి జాంజాకిత మ్యాగజైన్, దానిలో ఒక పేజీ ఉంటుంది పిరమిడ్ వచ్చింది ఆదర్శ సూత్రాలు. ఇంటికి వెళ్ళాక ఆ పేజీని కట్ చేసి కిచెన్లోనో హాల్లోనో ఎక్కడో చోట స్టిక్ చేసి ప్రతిరోజు ఒక్కసారైనా సరే అది చదివి ధ్యానం చెయ్యండి. ఒక్కసారైనా చదవండి. మీరందరూ ఒకసారి చదవాలని నేను ఆ పుస్తకం ఇచ్చాను. అర్థమైందా? అంటే ఒక మనిషిని మహాత్ముడిగా మారుస్తాయి ఆ 18 ఆదర్శ సూత్రాలు. ఆషామాషిగా పెట్టలేదండి అవి. రోజు ఒకసారి చదివి చూడండి, మీ లోపల మీ అంతరంగంలో ఎంత మార్పు వస్తుందో మీకే అర్థమవుతుంది. అంటే భవిష్యత్తుని దర్శించి, సార్ ఎప్పుడు నాకు 3వ కన్ను ఉంది, నాకు రేపు అలా జరిగిద్ది, ఎల్లుండి ఇలా జరిగిద్ది అని ఏ రోజు చెప్పలేదండి. కానీ ఒక సత్యం రావాలి అంటే ఈ మనుషులు భూమి మీద ఉన్న ఈ మానవులందరూ ఏం చేస్తే ఆ సత్యయుగం వస్తుంది అని ఆ భవిష్యత్తుని దర్శించి అవన్నీ ఆ రోజుకి అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళందరూ ఇప్పుడు నుంచే, ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఇవన్నీ పాటించాలి అని అవి రచించడం జరిగింది. ఏ ఒక్కటి కష్టసాధ్యం కాదు. మనం అనుకుంటే, మనం అనుకోవాలి. మనం ఎదగటానికి ఇవాళ ఇవన్నీ ఇక్కడ ఇంత దూరం వచ్చి మేము చెప్తున్నామంటే మీకోసం కాదండి. ఏ మాస్టర్ వచ్చి చెప్తున్నారు అంటే ఈ చెప్పటం ద్వారా చెప్పేవాళ్ళు నేర్చుకుంటారు. ఒక ర్యాలీకి వచ్చామంటే ర్యాలీ ద్వారా మనం నేర్చుకోండి. వాళ్ళు ఎవరో మారుతారు, వాళ్ళు మారితే మనకేం వచ్చింది? ఏమండి, ఎదుటాడు మారితే మనకేమైనా వచ్చిద్దా? ఏం రాదు. మనం మారాలి. వాళ్ళు మారాలని మనం చేస్తున్న ఇంటెన్షన్ వల్ల మళ్ళీ మనం మారుతున్నాం. మన చైతన్యం పెరుగుతుంది కాబట్టి సర్వే జన సుఖినో భవంతు అన్నారు గుళ్ళల్లో. ఇప్పుడు సర్వే ప్రాణి సుఖినో భవంతు అంటున్నాం, సర్వప్రాణులు బాగుండాలి అని. అందుకని ర్యాలీలు చెయ్యండి. ఎక్కడ ఉన్నా సరే ర్యాలీలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ భూమి మీద అత్యంత అద్భుతమైన కార్యం ఏదైనా ఉంది అంటే మాంసాహారం వద్దు అని చెప్పటమే. దాన్ని మించింది ఏదీ లేదండి ఈ భూమి మీద. మరి అందరూ హైదరాబాద్ చార్మినార్ ర్యాలీకి కూడా రావాలని కోరుకుంటున్నాం. ఆ పదానికి ఉన్న కిక్కే వేరు, చలో చార్మినార్. ఒకసారి అందామా? చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్, చలో చార్మినార్. మరి ఆ ర్యాలీకి అందరూ రావాలి. ఎందుకు ఇలా ప్రతి చోట నేను అనిపిస్తున్నాను అని అంటే, మీరు వచ్చే అవకాశం ఉండొచ్చు, అవకాశం లేకపోవచ్చు. రమ్మని అందరికీ ఆహ్వానిస్తాం, కాదే కుదిరిది కాదే. మీరు అన్న ఈ శబ్దంలో, ఈ వచ్చే ఈ 2 సెకండ్లో మీ నోట్లోంచి వచ్చే ఆ శబ్దం, ఆ ఎనర్జీ అక్కడ మార్పును తీసుకొస్తుంది. దానికి ప్రతి చోట నేను చలో చార్మినార్ అనిపిస్తూనే ఉన్నానండి. ఇంకా మీరు కూడా ఎక్కడ ర్యాలీలు పెట్టినా ముందు అనిపిస్తూ ర్యాలీలో పాల్గొనాలని, మాంసాహారం మీద ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేయాలని, మాంసాహారం
మీద అందరూ వర్క్ చేయాలి. ఈ భూమిని ఒక సజీవంగా మార్చాలి అంటే ప్రతి జీవి ఆనందంగా జీవించాలి. కాబట్టి మనందరం పత్రిజీ ఆశయంలో భాగం పంచుకుందాం మిత్రులారా. నాకు ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి. మాంసాహారం వద్దు, మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు, శాకాహారమే ముద్దు, ఆరోగ్యానికి అదే హద్దు, ఆరోగ్యానికి అదే హద్దు. వారం వారం ఉపవాసం, ఆరోగ్యంతో సహవాసం. వారం వారం ఉపవాసం, ఆరోగ్యంతో సహవాసం. థ్యాంక్ యూ సార్, మంచి కొటేషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నువ్వు చెప్తామ్మా. అమ్మగారి నేతృత్వంలో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా దండిగా, నిండుగా, మెండుగా, ఘనంగా, బలంగా జరగాలని ఆ పత్రిజీ గారి ఆశీస్సులు మనందరికీ దండిగా, నిండుగా, మెండుగా, ఘనంగా, బలంగా ఉండాలని కోరుకుంటూ శ్రీరామ వాసుదేవ శుభం భూయాత్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మా విజయవాడ నుంచి వచ్చారు సుష్మా మేడం. మరి 18 ఆదర్శ సూత్రాల్లో నో డాక్టర్ నో మెడిసిన్, పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు అది ఉంది కదా. అల్లోపతి మందులని పూర్తిగా వ్యతిరేకించడం, సొంత ధ్యాన శక్తినే నమ్మటం. ఆ విషయం మీద మరి విజయవాడ నుంచి వచ్చిన మాస్టర్ సుష్మా మేడం చెప్తారు. మరి మేడం గారికి ఒకసారి ముందుగా మనందరి గురువుగారైన సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా ధన్యవాదాలండి. నేను విజయవాడ నుంచి వచ్చానండి. నా పేరు సుష్మా. పత్రిజీ మహిళా చైతన్యం అంటేనే పవర్ఫుల్ ఎనర్జీ. ఆ పత్రిజీ మహిళా చైతన్యం అంటే మహిళా చైతన్యం అంటే మహిళలకే కాదండి, ప్రతి ఒక్కరిలో ఉన్న అందరిలోనూ స్త్రీతత్వం ఉంటుంది. అందరి స్త్రీలకి సంబంధించింది పత్రిజీ మహిళా చైతన్యం. అసలు కావాల్సింది ప్రతి ఒక్కరికి కావాలి, అందరికీ, పురుషులకి కానీ స్త్రీలకి కానీ అందరికీ కావాలి. ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు మహిళలంటే ప్రేమ, కరుణ, జాలి, దయ, సహనం వీటికి ప్రతీక మహిళ. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరికి అది అసలు లేనే లేదు. అది మరి మగవాళ్ళంటే సహనము, ఓర్పు వాళ్ళకి ఉండాల్సిన లక్షణాలు మరి ఎవ్వరికీ ఏమీ అవి ఉండట్లేదు. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యంతో ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి మహిళలోనూ, ప్రతి పురుషుల్లోనూ కూడా ఆ చైతన్యాన్ని పెంచాలి, ఆ స్త్రీతత్వాన్ని పెంచాలి అనే ఉద్దేశమే ఈ పత్రిజీ మహిళా చైతన్యం అండి. ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో జాయిన్ అయిన తర్వాత శైలజ గారి ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో జాయిన్ అయ్యానండి. ఈ పత్రిజీ మహిళా చైతన్యంలో జాయిన్ అయిన తర్వాత అసలు మార్పులు చాలా అద్భుతంగా స్పీడ్గా జరుగుతున్నాయి కూడా. వర్క్ ఇంతకుముందు ఇంత స్పీడ్గా వర్క్ నేను చేయలేకపోయేదాన్ని, పెద్ద పెద్ద వర్క్షాప్స్ అసలు చేయలేకపోయేదాన్ని, ఇలా మాట్లాడేదాన్ని కాదు, అంత ధైర్యం ఉండేది కాదు. కానీ ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నేను పత్రిజీ మహిళా చైతన్యం గ్రూప్లోకి వచ్చి క్లాసెస్ అటెండ్ చేయడము. ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఫస్ట్ రాజమండ్రి పేరవరంలో పెట్టారు, రెండోది విజయవాడలోనే పెట్టామండి. వెంటనే పెట్టేశాం. అసలు ఆ పత్రిజీ మహిళా చైతన్యం అంటే ఏంటో తెలీదు, రూల్స్ తెలీదు, రెగ్యులేషన్స్ తెలీదు, ఏమీ తెలీదు. వెంటనే విజయవాడ అన్నారు, ఓకే అనేసాం. ఓకే అన్నాక సరే నేను చేస్తానండి అని ఒప్పేసుకున్నాం. నాకు అప్పుడు దాకా ఏమీ తెలియదు అసలు. వర్క్ ఏదో 1 డే క్లాసులు పెడతాము, ఇంట్లో సప్తాహాలు పెట్టుకుంటాము, ఇవి చేస్తాం, కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్స్ పెట్టడం నేను ఎప్పుడు పెట్టలేదు. ఓకే అన్నాను, నేను ఒప్పుకున్నాను, పెట్టేశాము, విజయవాడ వచ్చేసాము, అంతా అరేంజ్ చేసుకుంటున్నాము. అంతా ఓకే అన్న తర్వాత ఇంక అందరూ ఒక్కొక్కటి మాటలు వచ్చినాయి అన్నమాట. పత్రిజీ మహిళా చైతన్యమా, పత్రిజీ మహిళా చైతన్యం ఏంటి, ఇప్పుడే మహిళా ధ్యాన మహాచక్రాలు వచ్చినాయి కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పత్రిజీ మహిళా చైతన్యం ఏంటి, ఇది కొత్తగా మళ్ళీ ఇంకొకటి ఎజెండా ఏమన్నా రేపుతున్నారా ఏంటి,
ఆ 18 ఆదర్శ సూత్రాల గురించి ఆ 18 ఏంటి ఎప్పుడు మాకు తెలియదా ఏంటి 18 ఆదర్శ సూత్రాలు, ఇప్పుడు కొత్తగా చెప్పడం ఏంటి 18 ఆదర్శ సూత్రాలు? ఏం పని పాట లేక వీళ్ళందరూ ఇలాగా గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలా పెడుతున్నారు, ఇంకేమీ లేదు అని చాలామంది చాలా క్వశ్చన్స్ అండి. ఆ ప్రోగ్రామ్కి మా లక్ష్మీ మేడం ఏమో నో, అసలు ఎవరిని అమౌంట్ అడగకూడదు, మనకి ప్రకృతి వేస్తుంది అని మేడం చెప్పారు. ఎవరిని అడగద్దు ప్రోగ్రామ్కి అన్నారు. నాకేమో ఇంకా గుండెల్లో దడబట్టుకుంది. ప్రోగ్రామ్ ఏమో ఒప్పేసుకున్నాను, అందరూ ఏమో ఇలా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, మేడం ఏమో డబ్బులు అడగద్దు అంటారు. ఇవేంటి ఇంతమంది నాకు ఎగెనెస్ట్గా తయారయ్యారండి మొత్తం అందరూ కలిసి. ఏం చేయాలో అసలు ఏం అర్థం కాలేదు. నేను మేడంకి ఫోన్ చేసి ఇలా చెప్పాను, ఏమండి పరిస్థితి ఇలా ఉంది, మరి నేనైతే వర్క్ చేయడానికి ఓకే, కానీ మరి నాకు ఎవరు హెల్ప్ లేకపోతే నేను ఎలా చేయను నేను చేయలేను ఒక్కదాన్ని. ఇంత పెద్ద ప్రోగ్రామ్ 2 రోజులు 400 మంది 500 మందితో ప్రోగ్రామ్ చేయాలంటే చాలా కష్టం కదా, అందరూ ఎగెనెస్ట్గా ఉన్నారు, ఏంటి మరి నా పరిస్థితి ఏంటి, నేను చెయ్యాలా వద్దా ఏంటి అంటే మేడం అన్నారు, మీకు కొంచెం టైం ఇస్తాను, మీరు ఆలోచించుకొని ఏ విషయం చెప్పండి, మీరు చేస్తానంటేనే ఓకే, లేకపోతే లేదు అన్నారు. సరే అని పెట్టేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చి మా హస్బెండ్కి ఫోన్ చేశాను. ఏమో బయట ఎంతమంది ఇలాగ అంటున్నారు, తీరా నేను వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ నీకెందుకు, నువ్వు మూసుకొని కూర్చోవచ్చు, నీకు అవసరమా అంటారేమో, సరే అలాగ వంక చెప్పేసి మానేద్దాం కదా అని మా హస్బెండ్కి ఫోన్ చేశాను. ఆయన డ్యూటీలో ఉన్నారు. ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారంటే, నీకెందుకు, ఎవరు నీకు రాకపోతే నీకేంటి, నువ్వు ముందుకెళ్ళు, నువ్వు ఒక అడుగు ముందుకేస్తే కదా నీకు 10 మంది నీకు హెల్ప్కి వస్తారు, నువ్వు అక్కడికే ముందుకేయడానికి నువ్వు ముందే వెళ్ళకపోతే వాళ్ళందరూ నీకు ఎదురొచ్చి నీకు హెల్ప్ చేస్తారా ఏంటి, ఎవరు వచ్చి నీకు హెల్ప్ చేస్తారు, నువ్వు వెళ్తేనే కదా నీకు వచ్చి హెల్ప్ చేస్తారు అని చెప్పారు. అవునా నిజమేనా, నేను చేయగలనా అంటే, నువ్వు చేయగలనా లేదా అనేది నీకు తెలీదా, నీకు చేయగలవు కాబట్టే కదా నువ్వు ముందుకు వచ్చి ఒప్పుకున్నావు, నువ్వు లేకపోతే ఒప్పుకునేదానివి కదా, నీకు ఆ చేయగల ఇది ఉంది కాబట్టే నీకు ఆ వర్క్ అప్పచెప్పారు, నువ్వు అది చేయగలవు, నువ్వు ఏం కాదు, నువ్వు ముందుకెళ్ళు, వాళ్ళే నీకు ముందుకు వస్తారు పని చేయడానికి అన్నారు. ఓహో ఏంటి ఈయన కూడా ఇలాగన్నారు, సరే అయితే ఓకే అని వీళ్ళకి ఫోన్ చేసి చెప్పానండి. సరే అండి ఓకే నేను చేస్తాను, ఎలాగైనా ఓకే నాకు కన్ఫాము, ఎవరు ఏమన్నా సరే. సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలకే కదండి మనం చెప్పేది, వేరే సబ్జెక్ట్ ఏమీ కాదు కదా, వేరే కల్పితాలు ఏమీ కాదు కదా. సార్ ఇచ్చిన 18 ఆదర్శ సూత్రాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, కొత్త వాళ్ళల్లోకి చైతన్యం కల్పించడం కోసమే కదా ఈ ప్రోగ్రాం మనం పెట్టింది. దీని గురించి ఎవరెవరో ఏదో అంటారని ఎందుకు బాధపడాలి, ఎందుకు వెనకడుగు వేయాలి అని నేను ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకొని ఓకే అండి నేను కన్ఫామ్గా చేస్తాను అని చెప్పాను. సరే అని నేను బాగానే ఉన్నాను, చేయడానికి రెడీగా ఉన్నానండి. తీరా నేను డ్రైవింగ్ చేస్తుంటే బండి మీద పడిపోయి ఇంకా అసలు నేను నడవలేని స్టేజ్ అనమాట. మొత్తం ఒళ్ళంతా దెబ్బలు తగిలి బాగా అసలు ఇంకా మంచం మీద లేగలేదు. ఏంటి ఇలా ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను, నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, అయినా నేను ఈ ప్రోగ్రామ్ ఒప్పుకొని చేద్దాం అనుకున్నాను, ఏంటి ఇలాగ పరీక్షలు ఇలాగ ఎదురవుతున్నాయి అని అనుకున్నాను. తీరా విజయవాడలో ఒక మేడం పరిచయం అయ్యారు, నిర్మల అని. ఆ మేడం పరిచయం అవ్వడము, ఆ మేడం హెల్ప్ తోటి నేను మంచం మీదే ఉండి నేను ప్రతిరోజు 2 to 4 ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం కల్పించాలి. వాళ్ళు ఈ పత్రిజీ మహిళా చైతన్యం గురించి అప్పటికి ఎవరికి అవగాహన లేదండి. పత్రిజీ మహిళా చైతన్యం అనేది అందరికీ తెలియాలి అని 2 to 4 రోజు మధ్యాహ్నం నాకు దెబ్బలు తగిలిన మంచం మీద కూర్చున్న 2 to 4 క్లాస్ అటెండ్ చేసేదాన్ని, జూమ్ క్లాసులు. బయట వర్క్ ఏమో నిర్మల గారు చేసేవాళ్ళు, ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరికి ఫోన్లు చేయడము, ఇలా ప్రోగ్రాం ఉంటుంది. 2 to 4 రోజు జరుగుతుంది. జూమ్ క్లాసులు రోజు 41 days అలాగే పెట్టి అందరితో ఫోన్లోనే ఇంకా కాంటాక్ట్లోనే ప్రోగ్రాం జరగడము చాలా అద్భుతంగా జరిగిందండి. ప్రోగ్రాము 500 మందితో బాగా జరిగింది. ప్రోగ్రాము చాలా వండర్ఫుల్గా జరిగిందండి. ప్రోగ్రాం అయిన తర్వాత అండి ఇలాగే స్టేజ్ మీద నేను చెప్పాను, మా హస్బెండ్ గురించి చెప్పి ఆ ప్రోగ్రాం అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను, ఇలా మీ గురించి కూడా నేను స్టేజ్ మీద చెప్పాను, ఇలా మీరు అన్నారు కదా, మీ మూలానే నేను అసలు ఈ ప్రోగ్రాం అంతా నేను ముందుకు తీసుకెళ్ళాను, మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పాను అందరి ముందు అని అంటే, అది నేను చెప్పానా, నేనేం చెప్పలేదే, నాతో మాస్టర్స్ చెప్పించుంటారు అంతేగాని నేనేమి చెప్పలేదు అన్నారు.
అదండి మెడిటేషన్ అంటే. మనం చేసేది ఏం చేస్తున్నాము మెడిటేషను? గంటలు గంటలు మెడిటేషన్ చేస్తున్నామని చెప్పుకోవడమే. క్లాసులకు వచ్చి గంటలు గంటలు కూర్చొని ఏదో క్లాసులు వింటున్నాం అన్న మాటే కానీ ఆచరణలో ఎక్కడుంది? వాళ్ళు కదా మెడిటేటర్స్ అంటే. మా హస్బెండ్కి మెడిటేషన్ అంటే తెలీదు. ఆయనకి ఈ క్లాసులు వినరు, నన్ను పంపిస్తారు. ఎక్కడికన్నా పంపిస్తారు, ఎక్కడ ఏమన్నా చేసుకో అంటారు. ఏమీ నాకు అబ్జర్వేషన్ ఏమీ ఉండదు. కానీ వాళ్ళు కదా అసలైన మెడిటేటర్స్ అంటే. వాళ్ళు ఆచరణలో పెట్టిన వాళ్ళు ఆచరణ లేనిది దేనికి పనికిరాదు. మనం ఎన్ని గంటలు ధ్యానం చేసినా, ఎంత క్లాసులు విన్నా, ఎంత జ్ఞానం పొందినా అది ఒక్కటి కూడా ఆచరణలో పెట్టకపోతే దానివల్ల మనకి టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్పించి ఇంకా వేరే ఏది లేదు కదా. ఇవాళ ఈ క్లాస్కి రావడానికి కూడా అండి నేను అసలు రాకపోయేదాన్ని. నేను మొన్నే వచ్చాను, మా పెద్దమ్మాయిని కేరళలో జాయిన్ చేసి సాయంత్రమే ట్రైన్ దిగాను. 5 రోజులు మా చిన్నమ్మాయిని మా అక్కాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చానమాట. ఇంకా రాగానే మళ్ళీ ఊరు రావాలి అంటే మా చిన్న పాప ఏమో, అమ్మో ఏంటి నువ్వు మళ్ళీ 3 రోజులు ఊరు వెళ్తావా, ఇప్పటికే 5 రోజులు నేను పెద్దమ్మాళ్ళ ఇంట్లో ఉన్నాను, మళ్ళీ నన్ను వదిలేసి వెళ్తావా అంది. ఇంకా తన మాటలకి మళ్ళీ నాకు పాపం అనిపించి, సరే ఎందుకులేండి నేను రానని చెప్పేసా. అసలు ఇంకా ప్రోగ్రామ్కి రానని చెప్పేసా. చెప్పిన తర్వాత మళ్ళీ శైలజ గారు లేదు రావాలి, ఎలాగన్నా రాకపోతే ఎలాగా, కావాలంటే దాన్ని బతిమలాడండి, ఏమన్నా చెయ్యండి అన్నారు. సరే అని మళ్ళీ లాస్ట్ ఒకసారి దాన్ని అడుగుదాం కదా అని ఫోన్ చేసి, కాదు ఇలాగ ఆంటీ అంటున్నారు, ఎలాగన్నా రమ్మంటున్నారు, బతిమలాడుతున్నారు, ఏం చేయను ప్లీజ్ వెళ్ళనా వద్దా, నువ్వు చెప్పు, నువ్వు ఏం చెప్తే నేను అదే చేస్తాను, వెళ్ళమంటే వెళ్తాను లేకపోతే లేదు అని చెప్పా. సరేలే ఎల్లు, అంత అడగాల్సిన పని ఏముంది, ఏం పర్లేదులే ఎల్లు నేను ఉంటాలే అంది. అది కదండి పిల్లలకి మన ఇంట్లో హస్బెండ్స్ మనకి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళు మనం చేసే వర్క్ని, మనం చేసే మనం ఏ ధర్మాన్ని పాటిస్తున్నాము ఇవి చూస్తున్నారు కాబట్టి మనల్ని వాళ్ళు అంత ఈజీగా పంపించగలుగుతున్నారు. మన ఆచరణలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనల్ని చూసి వాళ్ళలో మార్పు వస్తుంది. వాళ్ళు ఏమి ధ్యానం చెయ్యక్కర్లేదు, గంటలు ఏమి క్లాసులు వినక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. అంటే ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఎలాగ ఆచరిస్తుందో, ఎలాగ ఆ కుటుంబాన్ని ఎలాగ మనమేమీ చెయ్యక్కర్లా. మనం చేసే సాధన, మనం చేసే ఇది, మనం గంటలు చేసే దాని యొక్క చైతన్యం వల్లే, మనం చేసే వర్క్ వల్లే మన ఇంట్లో వాళ్ళు కూడా మారుతున్నారు, మన పరిస్థితులు కూడా మారుతున్నాయి. ధ్యానం వల్ల సర్వరోగ నివారణి, సకల సుఖప్రదాయిని, సత్యప్రకాశాయిని అని చెప్తున్నాం కదా. అవన్నీ ఎలా వస్తున్నాయి? ఇలాగే కదా. మనం ప్రతిదీ ఏది నేర్చుకుంటున్నామో, ప్రతి క్లాసులోనూ ప్రతి వ్యక్తి దగ్గర నుంచి మనం ఏది నేర్చుకుంటున్నామో అది ఆచరించినప్పుడు ఆ ఎదురు మనకి అవి రిజల్ట్స్ చూపిస్తున్నాయి. మనం ఏది చేస్తే అదే వస్తుంది అని మనం వింటుంటాం కదా. మరి అది ఎలా వస్తున్నాయి? మనం ఏది ఆచరిస్తున్నామో దాని ఫలితమే మనకి వాళ్ళ ద్వారా మనకి ఇలాగా వస్తున్నాయి. మనకి ప్రత్యక్షంగా కనబడుతున్నాయి కదా. ఇంట్లో వాళ్ళ ద్వారా మన పరిస్థితులు ఎలా మారుతాయి, మన కుటుంబాలు ఎలా మారుతున్నాయి, మన పరిస్థితులు మనం వచ్చేసిన మన పిల్లల్ని, హస్బెండ్, ఇంటిని ఎవరు చూసుకుంటున్నారు? మనం విశ్వం కోసం పని చేస్తున్నాము, విశ్వం కోసం ఒక అడుగేస్తున్నాము, మన కోసం చెయ్యట్లేదు. విశ్వం కోసం మనం చేస్తున్నాం కాబట్టి మన పరిస్థితులు, మన ఆలోచనలు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పరిస్థితులు కానీ, వాళ్ళ ఎనర్జీస్ కానీ అన్నీ ఆటోమేటిక్గా మారుతాయండి. అది కేవలం దేనివల్ల? ధ్యానం వల్ల. కేవలం సార్ చెప్పిన ఒక ధ్యానం వల్ల, అది సరి అయిన ధ్యానం వల్ల. రోగాలు ఎలా తగ్గుతాయండి? మన శాకాహార ర్యాలీకి వెళ్తున్నాం కదా, వెళ్ళినప్పుడు స్లోగన్స్ చెప్తున్నాం. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు అని చెప్తున్నాం. మెడిసిన్స్ వాడద్దు అంటున్నాము. ఎందుకు వాడద్దు? పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు అంటున్నాము, మెడిసిన్స్ వాడద్దు అని చెప్తున్నాము. మరి మెడిసిన్స్ వాడకపోతే మరి ఎలా తగ్గుతాయి? తెలుసుకోవాలి కదా. అందరం మనం మెడిసిన్స్ వాడుతున్నాము, వాడట్లేదు, నాకు మెడిటేషన్ ఉంది, దానివల్ల నాకు తగ్గిపోతున్నాయి అని చెప్తున్నాము. కానీ ప్రతి ఇది ప్రాక్టికల్గా తెలుసుకోండి. ఎందుకని తగ్గుతున్నాయి? ఎందుకు ధ్యానం వల్ల మనకి ఇవన్నీ ఎలా మారుతున్నాయి? రోగాలు ఎందుకు తగ్గుతున్నాయి? మా మదర్ ఉన్నారండి, తన 120 కేజీలు బరువు ఉంటుంది.
ప్రాబ్లం ఏంటంటే ఏమీ ఉండదు, కానీ ఎప్పుడు ఒంట్లో బాగోదు. దగ్గు వచ్చిందంటే ఒక 6 నెలలు దగ్గు, జలుబు వచ్చిందంటే ఒక 6 నెలలు జలుబు, లేకపోతే ఫీవర్. ఏంటి అంటే ఏముండదు, అన్ని టెస్టులు చేస్తారు, ఎన్ని చేసినా ఏముండదు. ఏంటి అంటే మీరు మానసికంగా ఏదో ఆలోచిస్తున్నారు. బరువు తగ్గండి, బరువు తగ్గడానికి ఏం చేయాలి, మీరు ఫుడ్ తగ్గించండి అంటారు. వాళ్ళు తినేది ఇంత ఫుడ్, ఇంకా ఏం తగ్గించేస్తారు? ప్రతి డాక్టరు ఏ కారణంకైనా దేనికైనా ప్రతి ఒక్కరు చెప్పేదే మీరు మానసికంగా ఏదో ఆలోచిస్తున్నారు. మీరు మానసికంగా ఆలోచించబట్టే రోగాలు కానీ ఒళ్ళు రావడం కానీ మన శరీరంపై ఏదైనా ప్రభావం చూపించడం కానీ ప్రతిదీ ఏదైనా సరే మన ఆలోచనల మీదనే ఉంటుంది. మనం చేసే పాపాలు కర్మలు పోయిన జన్మలోవి అవన్నీ పోయి పక్కన పెడదాం. వాటి వల్ల వచ్చేవి మనం చేసేసాం ఆల్రెడీ, దానివల్ల అనుభవించాలి. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికి మందులు వేసుకోకుండా మనం క్లియర్ చేసుకోవచ్చు కదా. ఎలా తగ్గుతున్నాయి? మనం చేసే మెడిటేషన్ వల్ల ఆ చైతన్యం అనేది, విశ్వ చైతన్యం అనేది మన లోపలికి ప్రసరించి అది ఒక ఎనర్జీగా మారుద్ది. ప్రతిదీ కూడా ఒక ఎనర్జీగా మారుతాయండి సృష్టిలో. ప్రతిదీ కూడా ఒక కరెంటు తయారవ్వాలంటే వాటర్ నుంచి కరెంటుగా ఎనర్జీగా మారుతుంది, బొగ్గు నుంచి ఎనర్జీగా మారుతుంది. అలాగే విశ్వంలో ఉన్న చైతన్యం కూడా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఒక ఎనర్జీగా మారుతుంది. ఆ ఎనర్జీ ప్రతి నరంలోనూ అలాగ ప్రసరం చేసి మనం నరాల్లో ఉన్న బ్లాక్స్ని క్లియర్ చేస్తుంది. మనకు ఆకలేసిందని ఎలా తెలుస్తుందండి? కొన్ని రసాలు ఉత్పత్తి అవుతాయి. ఆనందం వేస్తే ఒక హ్యాపీనెస్ వస్తుంది, అంటే ఆనందంకి సంబంధించిన కొన్ని రసాలే అవి ఉత్పత్తి అవుతాయి. కోపం వస్తే మనం ఇలా ఎర్రగా అయిపోయి ముఖం ఇలా పెట్టుకుంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్కవి కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే మనం మెడిటేషన్ చేయడం వల్ల ఆ ఎనర్జీ కొన్ని ఎంజైమ్స్ని, అవి రసాలని ఉత్పత్తి చేయడం వల్ల మన మెదడులో ఉన్నవి ప్రతి సెల్స్ కూడా యాక్టివేట్ అయ్యి ఆనందంగా హ్యాపీగా ఉండేలాగా అవి తయారు చేస్తాయండి. ప్రతి ఇది కారణము మన ఆలోచనలే. ఆ రసాలు విడుదల చేయడం వల్ల మన ఆలోచనలు అవి కూడా పాజిటివ్గా తయారవడము, ఆనందంగా ఉండడము అలాగ జరుగుతాయి. అందుకని మన ఆలోచనలు మారుతాయి పాజిటివ్గా. మనకు మెడిటేషన్లోకి రాగానే పాజిటివ్ థాట్స్ ఎక్కువగా అలాగా ఫస్ట్లో మనం పాజిటివ్ థాట్స్ తీసుకుంటాం కదా, పాజిటివ్ థాట్స్ అలా మారుతాయి. ఆ పాజిటివ్ థాట్స్ మారడం వల్ల మనం చేసే ప్రతి ఆలోచన కూడా మనం ఎక్కువగా స్వీకరించము, ఎక్కువగా నెగిటివ్ వైపు వెళ్ళము. ఇవన్నీ కొద్దిగా మారుతాయి ఆ మెడిటేషన్ వల్ల. ఆ ఎనర్జీ, ఆ చైతన్యం ఎనర్జీగా మారి ప్రతి ఇది కూడా మన మనసులో ప్రతి ఇది ఏ సిచ్యువేషన్ జరిగినా మనకి ప్రతి శరీరంలోనూ మైండ్ నుంచే మనకి సిమ్టమ్స్ వస్తాయి కదా. మనకి దెబ్బ తగిలిందంటే తెలీదు, అది మైండ్కి వెళ్ళి అది అక్కడి నుంచి మళ్ళీ మనకి తెలిస్తే కానీ ఇక్కడ నొప్పి అనేది తెలీదు. లేకపోతే మనకి ఇక్కడ తిమ్మిరిచ్చారనుకోండి, మరి మనకి ఎందుకు నొప్పి తెలియట్లేదు? ఎందుకంటే అక్కడ అవి నిద్రపోయేలాగా అక్కడ ఇస్తున్నారు, తిమ్మిరికి ఇస్తున్నారు. అంటే అవి అక్కడ నిద్రపోయి ఉన్నాయి కాబట్టి అది మైండ్కి ఇవ్వట్లేదు, ఆ మైండ్ నుంచి ఇక్కడికి రావట్లేదు. అంటే మనం తీసుకునే ప్రతి ఇది కూడా ఆ మైండ్ సెట్లోనే ఉంటుంది. మనం తీసుకునేది ఆ మైండ్ సెట్లో రిసీవ్ చేసుకొని మళ్ళీ అది మనకి కోపంగా కానీ లేకపోతే బాధగా కానీ ఎక్కువగా ఆలోచించడం కానీ ఆ మైండ్ సెట్ మనకి చేస్తుంది అన్నమాట. అందుకని మనం ఏది చేయాలన్నా మన మైండ్ సెట్లో ప్రతి ఆలోచనని పాజిటివ్గా మార్చగలిగే దానిలాగా తయారు చేయాలి. అలా చేసినప్పుడు మన ఆలోచనలు మారినప్పుడు మనకి రోగాలు ఎందుకు వస్తాయి? ఇంకా ఒక దాని గురించి ఒక ఏడవడమో ఒక బాధపడటమో ఏమి ఉండదు కదా. ప్రతి చిన్నది మన బాడీ మీదే చూపిస్తుందండి. ఏదైనా కోపమైనా మన బాడీ మీదే చూపిస్తుంది. ప్రతి బాధ ఉన్నా కానీ మా మమ్మీ రోజు ఫోన్లు చేసి ఇంకా సోది చెప్తానే ఉంటుంది, ఉన్న బాధలన్నీ రోజు చెప్తానే ఉంటుంది. ఆలోచించి 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 ఒకటే 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు మారుతాయి మనం మెడిటేషన్ చేయడం వల్ల. దానివల్ల మన బాడీలో చాలా చేంజెస్ వచ్చి రోగాలు రాకుండా ఉంటాయండి. ప్రతి ఇది కూడా మెడిసిన్స్ వేసుకోకుండా ఉండాలి అని గట్టిగా సంకల్పం తీసుకొని మనం మెడిటేషన్ చేయడం వల్ల మన ఆ పార్ట్కి ఆ పార్ట్కి నొప్పి వస్తుందంటే ఆ పార్ట్లో ఉన్న సెల్స్కి మీరు చెప్పండి, అక్కడ ఆక్సిజన్ అందకపోతే అక్కడ మనకి నొప్పి అనేది వస్తుంది.
ఓకే ఇక్కడ ఆక్సిజన్ అందట్లేదు, ఆ సెల్స్కి ఒక ప్రాణశక్తి అందట్లేదు, అక్కడికి మనం ప్రాణశక్తిని పంపించాలి. ఆ సెల్స్తో మాట్లాడండి, సెల్స్తో మాట్లాడి ఆ ప్రాణశక్తిని అక్కడ నింపి ఆ సెల్స్ని యాక్టివేట్ చేస్తే అక్కడ ఉన్న నొప్పి కానీ బాధ కానీ పోతుంది. ఇలాగ ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసినప్పుడు రోగాలు ఎందుకు వస్తాయండి? ఇంకా మనకి నాలెడ్జ్ తెలిసినప్పుడు ఇంకా పాపాలును తప్పులును ఇవేమీ చెయ్యం కదా, దానివల్ల సగం రోగాలు పోతాయి. మరి ధ్యానం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయా లేవా, రోగాలు తగ్గుతున్నాయా లేదా? మా మా అమ్మాయి కేరళలో హాస్టల్లో ఉంటుందండి. ఉంటే ఇంకా నాకైతే సబ్జెక్ట్ తెలుసు, మా పెద్దమ్మాయి కూడా మెడిటేషన్ చేస్తుంది. అంటే దూరంగా ఉంది కదా, నేనంటే మెడిసిన్స్ వేసుకోవట్లేదు, తను మెడిసిన్స్ వేసుకోదు. హాస్టల్లో ఉండి ఫీవర్ వచ్చిందని ఫోన్ చేస్తే నాకు దూరంగా ఉన్నాం కదా భయం వేసి, ఇంట్లో ఉంటే పోనీ మనం కేర్ తీసుకుంటాము, దూరంగా ఉన్నారు హాస్టల్లో ఉన్నారు కదా ఎందుకులే మెడిసిన్ వేసేసుకో, టాబ్లెట్ వేసేసుకో, ఎందుకు జ్వరంతో అక్కడ హాస్టల్లో ఉండడం, ఫుడ్ సరిగ్గా తినవు, ఏమి చేయవు, టాబ్లెట్ వేసేసుకో అన్నాం. అసలు మనము ఎంత కాన్సన్ట్రేషన్తో మాట్లాడాలంటే పిల్లలతోటి, వాళ్ళు చెప్తారండి. నాకు భయం వేసి నేను ఇంత చెప్తే తనేమన్నదంటే, ఏంటి నువ్వు మెడిసిన్ వేసుకోమంటావు, ఇంట్లో అయితే ఒకటి హాస్టల్లో అయితే ఒకటా ఏంటి, నేను ఎందుకు వేసుకుంటాను మెడిసిన్, ఏం వేసుకోను, మహా అయితే 2 రోజులు 3 రోజులు పడుకుంటాను అంతేగా, ఏం పర్లేదు, నీ దగ్గర ఉంటే నువ్వేమన్నా నాకు ఎక్కువేమైనా చేసేస్తావా, ఇక్కడ ఉంటే నాకేమన్నా అయిపోద్దా ఏంటి, ఏం పర్వాలేదు, నేనేమి మెడిసిన్ వేసుకోను, అదే తగ్గిపోద్ది ఏంది. ఓ అవును కదా, నేనే వాళ్ళని వెనక్కి లాగుతున్నాను. అంటే మన ఆలోచనలతోటి మనం వెనక్కి వెళ్తున్నాము, పిల్లల్ని కూడా వెనక్కి లాగేస్తున్నాము. ఎప్పుడు అవేర్నెస్ తోటి ఉండాలి, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి ఇది కూడా అవేర్నెస్ తోటి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనకి నో మెడిసిన్, నో డాక్టర్ ఏది అక్కర్లేదండి. ప్రతి దానికి, ప్రతి సొల్యూషన్కి కూడా ప్రాబ్లం అంటేనే సొల్యూషన్ ఉంటుందండి. సొల్యూషన్ లేనిదే ప్రాబ్లం అనేది ఉండదు. ఒక మ్యాథ్స్ బుక్లో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లేనిది మిస్టరీ అంటారు, దాన్ని ప్రాబ్లం అనరు. మనకు వచ్చేది ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, మానసిక ప్రాబ్లమ్స్, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుందండి. ఆ ప్రతి సొల్యూషన్కి కూడా ధ్యానం ఒకటే మార్గం, ధ్యానమే చేసి తీరాలి, తప్పకుండా ధ్యానమే చేసి తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. మెడిసిన్ అన్నది తాత్కాలికమే, ధ్యానం అన్నది పర్మనెంట్ క్యూర్. లేటుగా అయినా పర్మనెంట్ క్యూర్ చేసుకుందామా, ధ్యానం చేయాలి. 1 రోజు 2 రోజులు లేదా 1 నెల ధ్యానాన్ని సర్వదా శరణ వేడుకుంటే, అంటే ఎక్కువగా చేస్తే ఎలాంటి సమస్య అయినా మనం తగ్గించుకోవచ్చు. ట్యాబ్లెట్ అంటే వేసుకోగానే రిలీఫ్ ఇస్తుంది, కానీ మళ్ళీ ఆ ప్రాబ్లం రేజ్ అవుతూనే ఉంటుంది. సో ఎప్పుడూ ధ్యానం ఎక్కువ చేస్తూ మెడిసిన్ మానేస్తే మన ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. చాలా చక్కగా చెప్పారు మేడం, సుష్మా మేడం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి 18 ఆదర్శ సూత్రాల్లో పత్రిక గారు అందించింది అదే, చాలా అద్భుతమైన విషయాలు. అందరికీ అన్నీ తెలుసండి, కానీ అందరం ఇలా కలిసి మరొక్కసారి ఒకరి నుంచి ఒకరు షేర్ చేసుకుంటున్నాం. ఒక పందాలో నేను ఒక వేళ చూస్తాను, ఇంకొకరు ఇంకో వేళ చూస్తారు, ఒకే దాన్ని 4 ఎగ్జాంపుల్స్ వింటాం. సో మనకి ఏదో ఒక విధంగా మళ్ళీ గుర్తు చేసుకొని ఆ పాజిటివ్ ఎనర్జీలో మళ్ళీ మన లైఫ్ లీడ్ చేయడానికే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సత్సంగాలు ఉంటూ ఉంటాయి. మరి టైం ఎంత అయిందమ్మా, నువ్వు చెప్పేస్తావు అయితే. పత్రి సార్ పుట్టిన ఊరు ఏ ఊరండి? మరి బోధన నుంచి మనకి రచిత మేడం వచ్చారు. మరి ఆ ఊర్లో పుట్టడం అంటే ఒక రకంగా అదృష్టమే అనుకోవాలి, ఎందుకంటే యోగులు పుట్టిన ఊరంటే అది మామూలు విషయం కాదు. మరి అలాంటి ఊర్లో పుట్టి ధ్యానం నేర్చుకొని వాళ్ళ ధ్యాన ప్రచారం చేస్తూ మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతిరోజు ఎక్కడో ఏదో ఒక అన్నదాన కార్యక్రమంలోనో, పాంప్లెట్ పంచడంలో, ఏదో ఒక కార్యక్రమంలో ఎప్పుడు బిజీగా ఉంటారు రచిత మేడం. మరి మేడం గారి సందేశాన్ని తీసుకుందాం. అది 18 ఆదర్శ సూత్రాల్లో ప్రత్యేక వేషధారణ అన్నది లేదు, వ్యర్థమైన కర్మకాండలు లేవు అనటానికి ఆ ఆదర్శ సూత్రాన్ని మేడం ఆచరించి చూపించారు. ఆ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోబోతున్నారు. ఒకసారి వెల్కమ్ చెప్దాం కరతాళ ధ్వనులతో. థ్యాంక్ యూ మేడం. వేదికను అలంకరించినటువంటి మరి మహిళా మండలికి, నా ముందన్నటువంటి ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామములు. ముందుగా బ్రహ్మర్షి పితామహకి గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాం.
నేను 2008లో వచ్చాను. మరి లక్ష్మీ మేడం నా పేరు ఏం పేరంటే రజితావా అని ఉండే, కానీ ఇప్పుడు ఏం పెట్టిందంటే బోధన్ రజిత అని పేరు పెట్టింది. నా ఇంటి పేరు మార్చేశానండి, బోధన్. షుగర్ అంటే అందరికీ తెలుసండి, షుగర్ అంటేనే స్వీట్. స్వీట్గా మరి అందరం ధ్యానం చేసుకుంటూ, ధ్యాన ప్రచారం చేస్తూ, శాకార జగత్ చేస్తూ, త్రికరణ శుద్ధి అండి, మనస వాచ కర్మ, ఇవి మూడే. సో కాబట్టి ఇవే లెజెండ్ ఆయనలో ఉన్నటువంటి, మరి అవి మూడు మన భుజాల మీద ఉన్నాయండి. శాకాహారం తినమని చెప్పాలి, పిరమిడ్లు కట్టమని చెప్పాలి, తర్వాత ధ్యాన జగత్, ఈ మూడుకి లెజెండే మందండి. మరి 18 ఆదేశ సూత్రాల్లో నో కర్మకాండ అని చెప్పడానికి నేనే నిదర్శనం అండి. నాకు 2014లో ఎలక్షన్ మూమెంట్లో మరి నేను నామినేషన్ వేయడం జరిగింది. పత్రికారు ఏం చెప్పారంటే యు ఆర్ ద రైట్ పర్సన్, నువ్వు నామినేషన్ వేయమని చెప్పారు. సరే అని మరి ఫస్ట్ తల్లి తండ్రి, తర్వాత ఎవరండి? గురువు. మరి గురువు మాటకి నేను సదా శిరస్సు వంచి మరి పని చేయాలనుకుంటూ, అప్పుడు మా హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చిందండి. ఆయన వరంగల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. నేను నామినేషన్ వేశాను. మరి మా పెద్ద పాపనిచ్చి నేను హాస్పిటల్కి వెళ్ళు, డాడీకి స్ట్రోక్ వచ్చింది, స్టంట్ వేయాలి అంటే ఆ సమయంలో తను వరంగల్లో ఉన్నారు. కానీ నేను ఇక్కడ ఒక టెస్ట్ అండి, నాకు గురువు టెస్ట్ పెట్టాడు. నేను మరి ప్రాపంచకంలో ఉంటానా, ఆధ్యాత్మికంలో ఉంటానా అనేది నాకు ఒక చిన్న టెస్ట్ పెట్టడం జరిగింది. కానీ మా వారికి అందరికీ చెప్పాను, ఫస్ట్ నేను గురువు మాటనే నమ్మాను, గురువుకి నేను మాట ఇచ్చాను, నేను హాస్పిటల్కి రాను, ఇదే ధ్యాన ప్రచారం చేస్తానంటూ నేను ఇంటింటికి వెళ్ళి కరపత్రాలు పంచడం జరిగిందండి. మా హస్బెండు మంచం మీద ఉన్నారు, నేను ఇంటింటికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నానండి. తర్వాత మరి మే 22 ఆయన మరి ఇంటికి రావడం జరిగింది. ఉద్యోగరీత్యా జరుగుతూ ఉంటే ఆయనే కాలం చేయడం జరిగింది. కానీ ఆ కాలం చేయడం మా మదర్ వాళ్ళ ఇల్లు హన్మకొండ కాబట్టి ఆ శవాన్ని అక్కడికి తీసుకెళ్ళాలి. కానీ మా వాళ్ళందరూ అంటారు, నాకు ఒక పెద్ద ఫ్యామిలీ అండి, 8 మంది భావలు, 5 మంది అంటే ఒక దగ్గర ఒక 5,000 మంది ఫ్యామిలీ ఉంటారు. ఆ ఫ్యామిలీ అంటే మేము కక్కా ముక్క తినే ఫ్యామిలీ అండి. మరి వారందరినీ ఓడించాలంటే మనకు శక్తి సరిపోవాలి కదండి. కానీ వారు ఏమన్నారంటే ఫస్ట్ ముందుగా నన్ను బుధకరించి నువ్వన్నట్టే నిర్ణయిస్తామని చెప్పినారు. సరే అని నేను దాన్ని ఓకే చేశాను. కానీ మళ్ళీ దానికి నాకు వ్యతిరేకత వచ్చింది. నేను పత్రికారికి ఫోన్ చేశాను, ఇలా అయిందంటే నువ్వు హ్యాపీనా అని అడిగాడు. అవును హ్యాపీ అని చెప్పాను. సరే నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యని చెప్పారు. కానీ మా వాళ్ళందరూ వచ్చి మళ్ళీ నువ్వు కక్కా ముక్క పెట్టాలి, మాంసాహారం పెట్టాలి, ఇవన్నీ చెయ్యాలి అని చెప్పారు. నేను చావడానికైనా సిద్ధమే, నన్ను కోసి వండండి అని చెప్పాను. కానీ ఇంకా జంతు బలులను చంపకూడదనేది ఒకే నినాదంతో నేను 3 రోజులకు బయటికి వచ్చేసానండి. దట్ ఈజ్ మాస్టర్, దట్ ఈజ్ టైగర్ అండి. పత్రికారంటే ఆషామాష పని కాదండి. ఆయన పనిలో ఈ జన్మకి మన సార్థకం అవుతుందండి. ఎందుకంటే ఆయన మాటే మనకు వేదం అండి. ఆయన ఏం చెప్పారో అది చేయడమే మన పనండి. సో అలాంటి టైంలో నేను 3 రోజులకి మళ్ళీ బయటికి వస్తే కిషన్ రెడ్డి అని వరంగల్ మాస్టరు చాలా బతిమిలాడారు, మీ అన్నయ్య వాళ్ళు ఏడుస్తున్నారు మేడం, మీరు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చేపట్టవలసింది అంటే నేను చెప్పాను, మాస్టర్ మీరు మా అన్నయ్య గారు పత్రికారికి ఫోన్ చేసినా కూడా నేను ఇదే చెప్తానని చెప్పానండి. అంటే నాలో ఒక ధైర్యాన్ని నింపాడు, అదొక శక్తి అండి, ఒక చైతన్యం అండి. అలాంటి చైతన్యాన్ని నింపినటువంటి మన గురువు గారు అయినటువంటి పత్రికారికి మరొకసారి గట్టిగా క్లాప్స్ ఉంటుంది. ఎందుకంటే స్త్రీ అంటేనే ఒక వెలుగండి. స్త్రీకి భర్త చాలా విలువండి కదా. భర్త లేకుండా మనం ఏం పని చేయలేము అనుకుంటాం. కానీ ఆత్మజ్ఞానం గురువు గారి యొక్క చైతన్యం ఉంటే మనం ఏ పనినైనా సాధించగలమని ఒక నిదర్శనం నేనేనండి. అలాంటి గురువు గారికి మనం రోజు చేసిన తక్కువ అండి. ఆయన నిరాహారంగా 30 సంవత్సరాలు ఒక్కడు ఏకదాటిగా విరామం లేకుండా పనిచేశాడండి. మరి మనం కూడా కొద్దో గొప్ప చేసుకుంటే మనకి ఈ జన్మ సార్థకమవుతుందండి. నేను ఏ కర్మకాండాలు చేయలేదండి, ఏమి కూడా ఇప్పటికి కూడా పిల్లలు హాయిగా మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. సార్ చేతుల మీదనే మా అమ్మాయికి కూడా పెళ్లి జరిగిందండి వాళ్ళ ఇంట్లోనే. ఇన్ని అంటే ప్రకృతి యొక్క పని చేస్తే
మనం ముందు చూస్తే ఆయన మన వెనకాల చూస్తాడండి, మన ఇంటిని చూస్తాడండి. సో కాబట్టి నేను ఏ వీరు వారు అని చెప్పకుండా ఎక్కడైనా సరే స్లమ్ ఏరియా అండి మా ఊరు చివర తెల్లగల్లని ఉంటుందండి. ఆడ వెళ్ళి అలాంటి మాస్టర్స్కి కూడా నేను ధ్యానం చెప్పడం జరిగిందండి. తర్వాత కరోనా టైంలో అందరూ మాస్కులు పెట్టుకొని ఇంట్లో ఉంటే నేను ఇంటింటికి వెళ్ళి మరి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ధ్యానం చెప్పానండి. అంటే మన ఆలోచన అంటే యద్భావం తద్భవతి అండి. సో కాబట్టి ఇంత వటుడింతాయి అన్నట్టు పిఎస్ఎస్ మూమెంట్ అంటే ఒక ప్రవాహం అండి. అలాగే ఈ స్టేజీ మీద ఉన్నవారు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దానికి ఆదర్శం అండి. అలాంటి బీజాలను మనం నాటారండి. మరి అందులో బోధన్ను తన సొంత గృహమైన అది చూడడానికి నాకు ఒక అవకాశం దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నానండి ఆ ఊర్లో ఉన్నందుకు. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మరి మా మహిళా రాణులందరికీ మీ అందరికీ జై హో పత్రిజీకి, ధ్యాన జగత్కి, సాకార జగత్కి, సాకార జగత్కి, పిరమిడ్ జగత్కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. గట్స్ ఉండాలి కదండి. ఒక మంచి పని చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా సాహసం ఉండాలి, కొన్ని వదులుకోవాలి. ధ్యానంలోకి వచ్చాక చుట్టాలు వదిలేశారనుకోండి మనల్ని, ఎందుకంటే ఇంటికి వస్తే మాంసం పెట్టదు ధ్యానం అంటుందని మన ఇంటికి చుట్టాలు రావడం మానేశారు. అందులో మరి కర్మకాండాలు అనేవి వద్దు అంటే బంధువర్గం మొత్తం వ్యతిరేకం. ఆచారం అని ఏదో చెడు జరిగిద్దని కీడు జరిగిద్దని ఎన్నో, కానీ వాళ్ళు తెలియక చేస్తున్నారు. అంతో ఇంతో జ్ఞానం ఉండి మనం దానికి నిలబడటం అన్నది నిజంగా ఒక సాహసం అండి. ఒక కొత్త ఒరవడికి నాంది పలకటం. పిరమిడ్ సొసైటీ ఏంటి అంటే పాత తరానికి రాబోయే కొత్త తరానికి 2 తరాలకి మధ్యలో పిరమిడ్ సొసైటీ ఉందండి. ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్న మాస్టర్స్ అందరూ అటు ఇటు నలిగి సత్యం వైపు రావాలి. వీళ్ళు రావడంతో పాటు కాకుండా కొత్త తరానికి వెల్కమ్ చెప్తూ మరి ఇలాంటి వాళ్ళు ఎంతో స్ట్రగుల్ అయితే తప్ప ఈ ఒక మార్పు అనేది రాదండి. నిజంగా పత్రికారు ఒక బ్యానర్ పెట్టారు, మార్పుకి హారతి అని. అది చదవండి, మీకు తెలుస్తుంది. ధ్యాన జగత్తులో కూడా వేస్తూ ఉంటారు. ప్రతి మార్పు కూడా ఒక ఉన్నతమే, ఒక ఎదుగుదలే అని ఉంటుంది. సో అలా రచితాన్ని చూస్తే నాకు ఒక ధైర్యం కనబడుతుంది అన్నమాట. సో అది ఆషామాషి కాదండి, నోటితో చెప్పినంత ఈజీ కాదు. ఎందుకంటే బంధువులందరూ వెళ్ళేస్తారు, రారు, ఎక్కడ కనబడినా పలకరు. ఏ కష్టం వచ్చినా ఆ రోజు నీకు నువ్వు అలా అన్నావు కదా మేము ఎందుకు వస్తామంటారు. ఎన్నో ఎదుర్కోవాలండి. కానీ అన్నిటినీ యాక్సెప్ట్ చేసి తను ఆ పని చేయగలిగింది అంటే ఈ జన్మకు ఆ ఒక్క పని చాలు రచితకు అనుకున్నాను నేనైతే. సో థ్యాంక్ యూ మేడం. చాలా చాలా ఆదర్శంగా పిరమిడ్ సొసైటీలోగా ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టర్. ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇక టైం అయింది మనకి, 1 గంట ధ్యానం చేద్దాం. 4 నుంచి 5 వరకు, 5 నుంచి 5:30 వరకు టీ బ్రేక్ అండి. 5:30 నుంచి 7 వరకు ఇక్కడ వచ్చిన మాస్టర్లు అందరూ మీ అనుభవాన్ని ఇక్కడికి వచ్చి చెప్పాలి. 7 వరకు, 7 నుంచి 8 వరకు మెడిటేషన్ ఉంటుందండి. మళ్ళీ 8 నుంచి 8:30 వరకు డ్యాన్స్. దాంతో ఈరోజు కార్యక్రమం అయిపోతుంది. రేపు మళ్ళీ ఉదయం 5 గంటల నుంచి 8 వరకు ధ్యానం ఉంటుంది. రెండో రోజు కార్యక్రమం 5 గంటలకే మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు అందరం 1 గంట ధ్యానం చేద్దాం. ఫోన్లు సైలెంట్లో పెట్టుకుందాం. కళ్ళజోడు ఉన్న వాళ్ళు కళ్ళజోడు తీసేద్దాం. పాదాలు 2 క్రాస్ చేసి వేళల్లో వేళ్ళు పెట్టుకొని హాయిగా కూర్చొని శ్వాస మీద ధ్యాస. ఈ చైర్స్ గ్యాప్ లేకుండా కూర్చోండి అమ్మా. వెనకున్న వాళ్ళు 4 ఇటు వచ్చి కూర్చుంటే గ్యాప్ లేకుండా. చైర్స్ గ్యాప్ ఇవ్వద్దు. హాయిగా కూర్చుందాం. శ్వాస మీద చేస్తా. ఫ్లూట్ పెట్టండి. మ్యూజిక్ 1 అవర్ 4 to 5 1 అవర్ మ్యూజిక్. హాయిగా కూర్చుందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. కళ్ళజోడు తీసేద్దాం. పాదాలు 2 క్రాస్ చేద్దాం. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం. హాయిగా రిలాక్స్గా కూర్చుందాం. శ్వాస మీద ధ్యాస.